ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కొన్ని సమయాలు, పరిస్థితులు ఉంటాయి. మన హృదయము ఖాళీగా ఉంటుంది, శాంతి ఉండదు, ఆనందం కనిపించదు. అప్పుడు దేవుడు మనతో ఒక మాట చెప్తాడు, నా వైపు తిరుగు అని. హోషేయ గ్రంథము 14వ అధ్యాయములో దేవుడు తన ప్రజలను ఇలా పిలుస్తున్నాడు, ఓ ఇజ్రాయేలు, నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు. ప్రియులారా, ఈ మాటలు ఇజ్రాయేలుకు మాత్రమే కాదు, ఈరోజు మనకు కూడా వర్తిస్తాయి. చారిత్రక సందర్భం ఏమిటి అంటే, హోషేయ ప్రవక్త కాలంలో ఇజ్రాయేలు దేవుని విడిచిపోయింది. వారు విగ్రహారాధన చేశారు, దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేశారు, తమ బలాన్ని రాజ్యాలలో, సైన్యములో పెట్టుకున్నారు. కానీ దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. అతను హోషేయ ద్వారా ఇలా చెప్పించాడు, మీరు తిరిగి వస్తే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, క్షమిస్తాను అని. ప్రియులారా, ఇక్కడ దేవుడు బయలుపరిచిన గొప్ప సత్యాలు ఏమిటంటే, ఒకటి, పశ్చాత్తాపము దేవుని దగ్గరకు తీసుకువస్తుంది. హోషేయ 14:1లో నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు. పాపము మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది మిత్రమా, కానీ పశ్చాత్తాపము మనల్ని మళ్ళీ దేవుని దగ్గరకు తీసుకువస్తుంది. రెండవదిగా, దేవుడు క్షమించే దేవుడు. హోషేయ 14:4లో వారి తిరుగుబాటును నేను స్వస్థపరిచెదను, క్షమిస్తాను. దేవుడు శిక్షించడానికే కాదు, స్వస్థపరచడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, పూర్తి మెసేజ్ని ఈ ఛానల్లో ఉన్న పెద్ద వీడియోలో వినండి. తర్వాత బైబిల్ ఉదాహరణలు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని వదిలి వెళ్ళిపోయాడు, అన్నీ కోల్పోయాడు, కానీ తిరిగి వచ్చాడు. తండ్రి అతన్ని ఏం చేశాడు? తిరిగి స్వీకరించాడు. అలాగే నినివే పట్టణం యోనా ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడు. వారు పశ్చాత్తాపడ్డారు, దేవుడు తీర్పును ఆపాడు. దావీదు మహారాజు పాపం చేశాడు, కానీ పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చాడు, దేవుడు అతన్ని క్షమించాడు. దేవుని వాగ్దానాలు. యెషయా 14లో దేవుడు 3 గొప్ప వాగ్దానాలు మనకి ఇస్తున్నాడు. ఒకటి, మన గాయాలను, మన పాపాల వల్ల వచ్చిన గాయాలను కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, క్షమిస్తాడు. రెండవదిగా, దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యం చెబుతుంది, ఇజ్రాయేలు లిల్లీ పువ్వులా కనిపిస్తుంది, దేవుని దగ్గరకు వచ్చిన జీవితం మళ్ళీ పూస్తుంది. మూడవది, కాపాడుతాడు. మన బలం, మన డబ్బు కాదు, మనుషులు కాదు, దేవుడే మనల్ని కాపాడుతాడు. ఇక్కడ హెచ్చరిక ఏమిటంటే, ప్రియులారా, మనిషి దేవుని విడిచిపెడితే జీవితము ఖాళీగా మారుతుంది. బైబిల్ చెప్తుంది, దేవుని మార్గాలను విడిచినవాడు పడిపోతాడు. మనము పాపములో జీవిస్తే, దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తే మన జీవితం కూడా ఇజ్రాయేలులాగే పడిపోతుంది. ఒక చిన్న ఉపమానం, ఒక చెట్టు నీరు లేకుండా ఉంటే ఎండిపోతుంది, కానీ నీరు పోస్తే మళ్ళీ పచ్చగా మారుతుంది. అలాగే దేవుని నుండి దూరమైన జీవితం కూడా ఎండిపోతుంది, కానీ దేవుని దగ్గరకు తిరిగి వస్తే మళ్ళీ జీవితము పుష్పిస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఈరోజు దేవుడు మనలను కూడా పిలుస్తున్నాడు, పాపాన్ని విడిచిపెట్టు, దేవుని వైపు తిరుగు, ఆయన వాక్యాన్ని అనుసరించు. అప్పుడు దేవుడు క్షమిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హోషేయ 14:9 చివరలో ఇలా ఉంది, యెహోవా మార్గాలు సత్యమైనవి, నీతిమంతులు వాటిలో నడుస్తారు, కానీ దుష్టులు వాటిలో పడిపోతారు. హల్లెలూయా. ప్రియులారా, మనము ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నాం? పరిశీలన చేసుకుందాం. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ వాక్యము ద్వారా మమ్మల్ని పిలిచినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, మా పాపాలను మేము ఒప్పుకుంటున్నాం, మా జీవితాలను స్వస్థపరచండి. మిమ్మల్ని ప్రేమిస్తూ మీ మార్గంలో నడిచే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. మా కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు మధుర నామములో మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.